హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం అనగనగా ఒక రాజు, డైరెక్టెడ్ బై మరి. మూవీ చూసాక నచ్చిందా అంటే పర్లేదు అనిపించింది, నాట్ ఏ బ్యాడ్ వన్. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. మూవీకి వెళ్లే ముందు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను, అదే 2.5 hours బోర్ కొట్టకుండా నవ్విస్తే చాలు అని. ఈ విషయంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. మూవీ మొత్తానికి నవీన్ పోల్శెట్టి యాక్టింగ్ తో ఒక ఎనర్జీ తెప్పించాడు. హానెస్ట్లీ ఆ ప్లేస్ లో ఎవరున్నా ఇంత మంచిగా పుల్ ఆఫ్ చేసేవారు కాదేమో. మూవీలో బెస్ట్ థింగ్ ఏంటంటే డైలాగ్ రైటింగ్ చాలా బాగా ఫన్ వర్కౌట్ అయింది. అక్కడక్కడ తప్పితే మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ బాగానే పేల్ అయ్యి. మూవీలో వన్ ఆఫ్ ది రైటర్ గా నవీన్ పోల్శెట్టి వర్క్ చేశారు. ఆల్రెడీ తన రైటింగ్ బ్రిలియన్స్ మనం ఆల్రెడీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చూసాం. సో ఆ విషయంలో బాగా వర్క్ అయింది. బట్ ఎందుకో స్టోరీలో ఎంగేజింగ్ పార్ట్ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, డీసెంట్ వన్ విత్ గుడ్ ఇంటర్వల్ బ్లాక్. సెకండ్ హాఫ్ కి వస్తే కామెడీ సీన్స్ అంతగా పేర్లేదు ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, బట్ క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ అయింది. కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ డీసెంట్ జాబ్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ అంతగా ఏం ఎక్కలేదు, అలా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. సినిమాటోగ్రఫీ బాగా మెయింటైన్ చేశారు, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అంతా. కమింగ్ టు ద క్యాస్ట్, నవీన్ పోల్శెట్టి సూపర్, అసలు వన్ మ్యాన్ షో అనొచ్చు. తన డైలాగ్ డెలివరీతో చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. మిగతా వాళ్ళు డీసెంట్ ఇన్ దర్ రోల్. ఓవరాల్ గా ఇట్స్ ఎ డీసెంట్ వన్. చూడొచ్చా అంటే ఎస్, రికమెండ్ చేస్తాను. సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీతో మంచిగా ఎంటర్టైన్ అవుతారు. సో దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్.